హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనము ఎంతో టేస్టీగా ఉండే కర్డ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. ముందుగా మనము రైస్ వచ్చి పొడి పొడిగా చేసుకొని పెట్టుకోవాలి. మీకు వీలైతే కొంచెం ఒక 80-90% బాయిల్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు వచ్చి ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకోండి. ఇప్పుడు కావాల్సినట్టు వచ్చి మామూలుగా జీడిపప్పు వచ్చి ఒక 20 పీసెస్, దాన్ని స్ట్రైట్గా కొంచెం హాఫ్గా కట్ అంటే మనకి ఆల్రెడీ మనకి బ్రేక్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. కరివేపాకు వచ్చి 2 రెమ్మలు కడిగేసుకుని పక్కన పెట్టుకోండి. మీకు మార్నింగ్ చేసుకుంటే క్యారీకి, ఆఫ్టర్నూన్కి అయితే ఆనియన్స్ వేసుకుంటే బాగుండదు, ఎందుకంటే టేస్ట్ మారిపోతుంది. మీరు ఆనియన్స్ స్కిప్ చేసుకొని లేదు మాకు ఆనియన్స్ కావాలి అంటే మీ చాయిస్. నేనైతే ఆనియన్స్ వేయలేదు, ఎందుకంటే మా అబ్బాయికి ఆఫ్టర్నూన్కి సెట్ కాదనేసి అని నేను వేయలేదన్నమాట. మీకు కావాలంటే వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చి నేను ఆవాలు, మినప్పప్పు అంటే ఉద్దిపప్పు ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. దాంట్లోనే జీలకర్ర ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. అలాగే మిరియాలు వచ్చి ఒక 1/4 స్పూన్ వేసుకోండి. బాగుంటుంది మిరియాలు, మనకి దగ్గు జలుబు ఏం రాకోకుండా. ఇప్పుడు పెరుగు కదా, కొంచెము మనకి జలుబు అనేది రాకోకుండా ఉంటుంది అన్నమాట. జలుబు ఉండే వాళ్ళు కూడా తినచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. దాంట్లోకి శనగపప్పు వచ్చి ఒక 1.5 స్పూన్ వేసుకున్నాను. మీకు శనగపప్పు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్, అంతే, ఏం లేదు. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే శనగపప్పు మాత్రం చాయిస్, మీ ఇష్టము. అలాగే మీ దగ్గర దానిమ్మ గింజలు, ప్రొమోగ్నేనేట్ ఏమన్నా ఉంటే మీ దగ్గర తీసి పెట్టేసుకోండి. అంటే ఒకటి చాలు. ఒక కాయ తీసుకొని దాని అంతా మనము ఆ సీడ్స్ అంతా పక్క తీసేసుకొని, దానిమ్మ గింజలు అంతా పక్క తీసుకొని పెట్టుకోండి. అలాగే గ్రీన్ గ్రేప్స్ ఉంటే తీసుకోండి. నా దగ్గర రోజు లేవు, అయిపోయినాయి అనమాట. అందుకని నేను కిస్మిస్ వేసుకున్నాను, కానీ కిస్మిస్ కూడా వేయాలి, బాగుంటుంది టేస్టీగా. ఇప్పుడు వచ్చి మనం ఏం చేసాము, దాంట్లోకి శనగపప్పు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత కాజు వేసుకొని ఫ్రై చేసుకొని డ్రై చిల్లీ కూడా వేసుకోవాలన్నమాట. ఒక 2 తీసుకుని బ్రేక్ చేసుకుని వేసుకోండి ఫ్రెండ్స్. దాంట్లోనే గ్రీన్ చిల్లీ వచ్చి ఒక 4 పీసెస్ స్ట్రైట్గా కట్ చేసుకొని వేసుకోండి ఫ్రెండ్స్, అంతే. ఇంకా మనకి బాగా ఫ్రై అయిందాక దాంట్లోనే కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు ఈ టైంలోనే మీరు ఆనియన్స్ ఉంటే, మీకు ఆనియన్స్ టేస్ట్ కావాలి అనుకుంటే ఆనియన్స్ కూడా వేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. లేదు అంటే మీకు అప్పటికప్పటికి తినేకైతే, అంటే ఒక 2 or 3 అవర్స్ క్యారీ కాబట్టి సెట్ కాదు, నేను వేయలేదు. కిస్మిస్ వచ్చి ఈ టైంలోనే వేసుకోవాలన్నమాట. కిస్మిస్ కూడా అంటే టేస్టీ బాగుంటుంది, మనం తినేటప్పుడు కూడా కొంచెం స్వీట్గా బాగుంటుంది, చాలా బాగుంటుంది. నిజంగా చెప్పాలంటే పెరుగన్నం ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ రైస్ తింటారన్నమాట, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. దాంట్లోనే మీరు సాల్ట్ కూడా వేసేసుకోండి. ఇప్పుడు నేను సాల్ట్ వచ్చి రైస్ పొడిగా తీసుకున్నాను కదా, కొంచెం మెత్తగా అయినా పర్లేదు, బాగుంటుంది. ఏమంటే మీకు కొంచెం పెరుగు ఎక్కువ ఉండాలి, అంతే, ఏం లేదు. పెరుగు మనం ఏం చేయాలంటే కొట్టేసుకోవాలన్నమాట, అట్లాగే డైరెక్ట్గా వేయకూడదు. పెరుగు అంతా మనం కొద్దిగా కొట్టేసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చి దానిమ్మ గింజలు వేసుకోవాలి. అంటే మరి ఏం వేస్తుందో తెలియదు కదా, అందుకని మీకు చూపిస్తున్నాను అనమాట. దానిమ్మ గింజలు వేసుకొని దాంట్లోకి మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో అవన్నీ వేసేసుకొని బాగా మొత్తం కలిపేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే పెరుగు కదా, మనం ఎంత పెరుగు వేసినా కానీ మనకి గట్టిగా దగ్గరికి అయిపోతుంది, కాబట్టి కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, వాటర్ వేసుకోండి. ఇప్పుడు వచ్చి కొత్తిమీర వచ్చి ఇంకా సన్నగా కట్ చేయండి. నేను హడావిడిగా చేస్తాను అనమాట, మార్నింగ్ బాబు క్యారీ కట్టాలి కాబట్టి హడావిడిగా ఉంటుంది, అందుకే మీరు మాత్రము కొంచెం సన్నగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది నిజంగా. మీరు ఒక్కొక్క బయటికి అన్నీ మీకు నోటికి తగులుతూ ఉంటుంది, అన్ని రుచులు అనమాట. దానిమ్మ గింజలు, కిస్మిస్, కాజు మీరు తింటుంటే నిజంగానే ఇంకా తినాలనిపిస్తుంది. అసలు మీ దగ్గర ఇంట్లో ఏమీ లేకపోతే కూడా ఇవి చేసుకుని హ్యాపీగా తినేయచ్చు, కడుపు నిండా తినచ్చు. మీకు కావాలంటే సైడ్కి పిక్కిలు పెట్టుకోవచ్చు, అసలు పిక్కిలు కూడా అవసరం లేదు, అది కూడా వేస్టే, ఇలా డైరెక్ట్గా తినేయచ్చు.
మీరు దీన్ని కొర్రబియ్యం రైస్‌తో కూడా చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటది. అది కూడా చాలా బావుంటుంది. ఒకవేళ కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను ఎలా చేయాలో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మై ఛానల్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్.